అది ఎగెనిస్ట్ కాదు, రూల్ అది. హైకోర్టు మన డైరెక్షన్ ఇచ్చింది మొన్న. ఈ ప్రాంగణం అంతా మీదే, మీ ఆఫీసు ఇది కూడా అంతా మీదే. దయచేసి అక్కడికి వచ్చి నా పేరు చేదులూరి గౌరయ్య, హిందూ ధర్మ రక్షణ సమితి. ఇవాళ పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దర్శనానికి సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా పెంచుతున్నట్టుగా ఒక ప్రకటన చేసి కేవలము చిన్న కాగితంతో డిపార్ట్మెంట్ మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ పెట్టి ఈ రకంగా పబ్లిక్లో మేము అనౌన్స్ చేసామని చెప్పుకోవడానికి నాటకాలు ఆడుతూ ఈ రకంగా చేయడం జరిగింది. దీని వెంటనే భక్త బృందాలు అలాగే హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిసి ఏమిటిది అన్యాయం, ఇక్కడ ఉన్నంతలో ఉన్నంతగా ఇప్పుడు వేళ దేవాలయానికి ఏమీ నష్టాలు ఏమీ లేవు, వీళ్ళు ఎందుకు కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వేళ ఈవోని కలవడం జరిగింది. ఈవో గారు మా పై ఆఫీసర్ వాళ్ళ ఒత్తిడి మీద మేము చేసామని చెప్పారు. పై ఆఫీసర్ ఎవరికి ఒత్తిడి నుంచి మాట్లాడి చూడండి అంటే డీసీ కూడా మాకు ఏ రకమైన సంబంధం లేదు, కేవలం స్థానికులు ఏమైనా చేసుకున్నారు, మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము గట్టిగా నిలబడితే ఆయన ఏమన్నారంటే మిమ్మల్ని ఓన్లీ ప్రపోజల్ అడిగిన తప్ప కానీ మీరు అబ్జెక్షన్ చేస్తే మేము దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి మన కళ్ళ ముందర చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈవేళ ఈవో గారు మాట మీదకి ఏ రకమైన కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా రేట్లు పెరిగినట్టుగా డబ్బులు ఇమ్మని చెప్పేసి కానీ అన్నట్టయితే మా ఆర్గనైజేషన్కి చెప్పొచ్చు, మా హిందూ ధర్మ రక్షణ సమితి వెంటనే దాని మీద చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే భక్త బృందం ఏదైతే ఉందో భక్తులుగా ఆలోచన చేయండి. కేవలము వ్యక్తిగత స్వార్థం కోసం మనం కోరికల మేరకు చేస్తాం తప్పక ధర్మం కోసం మనం చేయట్లేదు. ఈ భగవంతుని కొలిచేటటువంటిది ధర్మం కోసం అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయని చెప్పి భక్త బృందానికి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రేటు పెంచితే మాత్రం మీరు ఇమీడియట్గా మనం చెప్పాలి. చెప్పితే ఇమీడియట్గా మీరు ఎవరినో విలేకరులు కానీ ఎవరికైనా మన గ్రామంలో ఈ పెద్దలు కానీ ఎవరికైనా పిఠాపులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీదట మన ఆర్గనైజేషన్ తరఫున మన హిందూ భక్తులందరం కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, మేము ఏ రకంగా మీరు అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మీ ఎదురుకుండా చెప్పాం, పైన ఏమీ లేనప్పుడు నీకు ఎందుకు సంబంధం, నువ్వెందుకు చేసావని అడిగినప్పుడు లేకపోతే మేమే ఆపేస్తామండి అన్నాడు. వాయిస్ రికార్డు మన దగ్గర ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మండల ఆఫీసులోను తహసీల్దార్ ఆఫీసులోను ఈ పెంచినటువంటి రేట్లు ప్రదర్శిస్తున్నాం, అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి అని చెప్పనేసని వారు ముందు తెలియజేయడంతో నిన్నటి నుంచి కూడా వీటి మీద పెద్దలందరూ కూడా కూర్చుని ఒక విధానంతో ఈవో గారి దగ్గరికి వెళ్ళి ఇది కేవలం ఎండోమెంట్ ఆఫీసర్ తీసుకున్నటువంటి అనాలోచిత చర్యగా ఆయన తెలియజేయడం జరిగింది. కేవలం ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ పై అధికారులకు తెలియకుండా ఈ రేట్లు పెంపుదల విధానాలు ఇవాళ నియోజకవర్గంలో కరెక్ట్ కాదని చెప్పని మేము వారిని రిక్వెస్ట్ చేసాం. వారు తప్పకుండా ఈ రేట్లన్నీ కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ పైకి పంపించను, ఈ రేట్ల ప్రపోజల్స్ ఆఫ్ చేసుకుంటున్నాను అని మాతో చెప్పడం జరిగింది. ఆయన చేత ఏంటంటే ఈ రేట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంప్లిమెంటేషన్లో మేము అసలు ఎప్పుడూ కూడా ఒప్పుకోము. ఎందుకంటే సామాన్య భక్తుల్ని దూరం చేసే విధానాలతోటి ఆయన తెలియక ఒక పై అధికారిగా వచ్చినందుకు ఆయనకున్న అనుభవం దృష్టిలో పెట్టుకుని పైవన్నీ చూసి ఇక్కడ ఆర్థిక వనరులు లేనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారేమో అనుకుని ఆయన అనాలోచిత చర్యగా చేసాడు.
ఆ చర్యను ఆయన సరిదిద్దుకుంటున్నాను, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంప్లిమెంట్ చేయనని చెప్పని మా సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే ఈ మధ్యన గుడి ఏసీగా ప్రమోట్ అయింది. అంటే దేవాదాయ శాఖ ఈ గుడిని ఏసీగా ప్రమోట్ చేసింది. తద్వారా ఏంటంటే గుడికి ఆదాయం వస్తున్నటువంటి గుడి కాబట్టి దీన్ని ఏసీగా ప్రమోట్ చేయడం జరిగింది. తదుపరి ఏంటంటే పిండ ప్రదానం చేయడానికి సరైనటువంటి స్థలం కూడా లేదు ఇక్కడ. అది ఒక 300 రూపాయలు 100 రూపాయల టికెట్ తీసుకుని సాధారణంగా పిండ ప్రదానం అంటే యువకులు చేయరు, ముసలి వాళ్ళు చేస్తారు. ఒక కార్యక్రమం అయిన తర్వాత ఇంకో కార్యక్రమం, లేదంటే కనుక ఎండలో కానీ వర్షంలో కానీ కార్యక్రమం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. దానికి ఫలితం ఇవాళకి కూడా కనపడలేదు. ఉన్నటువంటి ఈ షెడ్లో పెట్టుకునే వాళ్ళం మొన్నటి దాకాను. అంటే ముసలి వచ్చి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే వాళ్ళు. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ దత్త బృందావన ఆవరణలో పిండ ప్రదానం కార్యక్రమం చేయించరాదు అనేటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇది ముందర గయాక్షేత్రం అండి. త్రిగయాక్షేత్రాలలో క్షేత్రం. ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పలానా దత్తాత్రేయుడిని, పలానా వినాయకుడిని, పలానా సుబ్రహ్మణ్యేశ్వరుడిని, పలానా దత్త బృందావనం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఇది మొట్టమొదటిగా గయాక్షేత్రం. ఇక్కడికి ప్రతిదీ కూడా పిండ ప్రదానం జరిగేటటువంటి కార్యక్రమం, కేవలం పితృదేవతా కార్యక్రమాలు జరిగేటటువంటి ప్రదేశము. అటువంటి క్షేత్రంలో పిండ ప్రదానం చేయడానికి ఒక సెంటు భూమి మాత్రమే ఉంది. సో ఒక సెంటు భూమి అది చూసారు కదా, వినాయకుడి గుడి పక్కన ఆ ముక్కలో మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ చేసుకునే వాళ్ళం ఇక్కడ చేయొద్దన్నారు అధికారులు. మేము బ్రాహ్మణం ఏం చేయగలం? ఇక్కడ నుంచి అక్కడికి ఒకటి వెళ్ళిపోతుంది, ఒకటి వెళ్ళిపోతుంది, ఒకటి చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ హోమశాల కూడా చాలా అసలు అసభ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని ఈ మధ్యన మేము పురోహితులందరం కలిపి సుమారుగా 80,000 రూపాయలు పెట్టి దాన్ని మేము బాగు చేసుకున్నాం, కేవలం మా సొంత డబ్బుతో. అది అందుకని ఏంటంటే అలాగే ఆదాయం, గుడికి ఆదాయం లేదనే టికెట్లు పెంచుతున్నారు. అంటే గుడికి ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎలా వెళ్ళింది? మొట్టమొదటిగా అసలు ఆదాయం లేకపోతే ఒక్కసారి ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎందుకు వెళ్ళింది? దేవాదాయ శాఖకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు ఇచ్చేమండి, మేము చూసుకుంటాం. పిఠాపురంలో బ్రాహ్మణ్యాన్ని మాకు ఇచ్చేమనండి. పిఠాపురంలో దేవస్థానానికి ఆదాయం లేకపోతే మాకు ఇచ్చేమనండి. పిఠాపురం పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పిఠాపురం పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా కొప్పులూరి నారాయణ స్వామి గారుగా దేవాదాయ శాఖకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈ దేవాలయానికి ఆదాయం లేకపోతే మాకు ఇచ్చేయండి. మా పిఠాపురంలో మా తాతలు, మా ముత్తాతలు, మేము, మా నాన్నగారు, మేము అందరం కూడా ఎంతో మంది బతుకున్నటువంటి ప్రదేశం ఇది. ఈ యొక్క దేవస్థానాన్ని మేము అభివృద్ధి చేయాలి. అలాగే చిత్రాల్లో దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడిని దేవాదాయ శాఖ వదిలేసింది. దేవాదాయ శాఖ ఉన్నంతకాలం దీపం పెట్టడానికి కూడా నువ్వు లేదు. ఇప్పుడు అందులో వైభవంగా ఏకాదశిని, పౌర్ణమిని, ప్రతి కార్యక్రమాలు కూడా గ్రామస్తులందరూ చేసుకున్నారు. అలాగే మన గ్రామంలో అనేక మంది యువకులు, ఉత్సాహవంతులు చాలా మంది ఉన్నారు. మనందరం కలిపి చేద్దాం. అది మీ పురోహిత సంక్షేమ సంఘం, నమస్కారం, జై శ్రీరామ్, హరహర మహాదేవ్. ఈరోజు ఏ చర్చిలకి కానీ మసీదులకి కానీ లేని టికెట్ల రూపంలో వసూలు ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే తీసుకొచ్చింది ఈ ఎండోమెంట్ శాఖ. ఈరోజు సాధారణ భక్తులు ఎవరైనా సరే దేవాలయానికి వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పటికే చాలా మంది హిందువులందరూ కూడా మత మార్పులు అయిపోయి దేవాలయాలకు దూరం అయిపోయారు. ఇంకా మిగిలిన వారిని కూడా దేవాలయానికి దూరం చేసేయాలని చెప్పి ఈ రోజు దేవాలయంలో పెంచిన రేట్లని మేము అందరం కూడా ఏకగంధంగా హిందువులందరం కూడా ముఖకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఇక్కడే ధర్మశాల ఉన్నది. ఎవరైనా సరే చనిపోతే అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే ధర్మశాల ఒక డోనర్ లక్షలాది రూపాయలు పెట్టి కట్టేస్తే ఈ రోజు దానికి 1000 రూపాయలు టికెట్. ఇప్పటి నుంచి దానికి 15 రూపాయలు చేసి 1500 చేశారు. ఎంత దారుణమైన డోనర్ ఉచితంగా లక్షలాది రూపాయలతో కట్టిస్తే వచ్చిన భక్తులకి అక్కడ ఉచితంగా చేయాల్సింది మానేసి దేవాలయ శాఖ 1000 రూపాయలు టికెట్ పెట్టడమే తప్పు, దాన్ని 1500 చేయడం ఇంకా తప్పు. ఒక వ్యక్తి దైవకరంగా మాల గుళ్ళో వేసుకుంటే 70 రూపాయలు 100 రూపాయలు అంట. అసలు దారుణమైన స్థితి. అంటే ఈ రోజు పక్క మతాలు తిట్టుకుంటున్నాయి, ఇక్కడ దేవాలయం కంటే దేవుడు కాస్ట్లీ అయిపోయాడు, దేవాలయానికి వెళ్ళగలమని. ఇది ఎండోమెంట్ చేస్తున్న పని. కొంతమంది యొక్క అధికారుల యొక్క అత్యుత్సాహం హిందువులు ఈ రోజుకే చాలా మందిని దూరం చేశారు. ఇంకా ఎంతమంది దూరం చేస్తారు? ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడి చూసుకున్నట్లయితే 5 రూపాయలు టికెట్ 5 రూపాయలు మాత్రం అర్చన చేస్తున్నారు. పావుగంట సేపు ఉంచి 5 రూపాయలతో చేస్తారు. రిక్షా వాళ్ళ దగ్గర నుంచి పెంచుకోరు వరకు వెళ్ళి రావచ్చు. ఈ రోజు సామాన్య భక్తులు, సామాన్య హిందూ దేవాలయానికి వెళ్ళి రావచ్చా? కాబట్టి ఈ మంత్రాలయానికి వెళ్ళాలంటే 50 రూపాయలు, ఇక్కడ మాల వేసుకోవాలంటే 100 రూపాయలు. పిండ ప్రధానం దక్షిణ కాశీ
ఎవరైనా సరే చనిపోతే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల కోసం వాళ్ళ స్వర్గగతుల కోసం ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. దాన్ని 300 చేయడం ఏంటండి? భక్తులు 300 రూపాయలు టికెట్ అయితే ఇస్తాడా? బయట పూజా సామాగ్రి అయితే ఇక్కడ పేద బ్రాహ్మణులకే డబ్బులు ఇచ్చుకుంటాడా? ఎవరిని కూడా దేవాలయానికి రాకుండా చేయడానికి మీరు చేస్తున్న కుట్రల్ని హిందువులందరం కూడా ఏకదాటిగా తిప్పికొడతాం. ఏం జరిగినా కూడా మేము చెప్తున్నాం, మీరు ఏదో కూడా ఇప్పుడు లిఖితపూర్వకంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా రోడ్డు మీదకి ఎక్కి భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం. ఎందుకంటే ఇది మా ధర్మం. మా దేవాలయాలపై హక్కులు పరిరక్షించుకోవడం కోసం మేము ఎంతటి దూరమైనా సరే ఎంత దగ్గరికైనా వెళ్ళడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవన్నీ కూడా నేను ఈ కొత్త గవర్నమెంట్ కొత్తగా బోర్డు పెట్టుకుంటారండి. అప్పుడు మా వరకు దీన్ని ఆబ్జర్వ్ చేస్తాం.